పెద్దాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఓ ధనవంతుడికి 2 కొడుకులు. ఆయన తన చివరి దశలో కొడుకులకు ఒక పత్రం ఇస్తూ, దీన్ని మీ తాత నాకు ఇచ్చాడు. ఇందులో సుఖంగా బతకటానికి అవసరమైన సూత్రాలు 4 మొదటి 3 పాటిస్తే 4 దానితో పని ఉండదు అని చెప్పి కళ్ళుమూశాడు. అన్నదమ్ములిద్దరూ ఆ 4 సూత్రాలేంటో చూద్దామనుకున్నారు. అందులో మొదటిది రుచిగా భోజనం చేయాలి, రెండోది ఒళ్ళు మరిచి నిద్రపోవాలి, మూడోది తోడు లేక తిరగరాదు, కాలం కలిసి రాకపోతే గంగకు గోకులానికి మధ్య కాలువ తవ్వాలనేది 4 సూత్రం. వీటిల్లో ఏదో గూఢార్థం లేకపోతే తాతయ్య నాన్నకు, నాన్న మనకు ఈ పత్రాన్ని ఇచ్చేవాళ్లు కాదని చెప్పాడు అన్న. మొదటి 3 సూత్రాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా ఆలోచించేదేముంది? 4దే కష్టం అని అన్నాడు తమ్ముడు. అన్నయ్య ఎంత చెబుతున్నా వినకుండా ఆస్తిలో తన భాగం తీసుకుని వెళ్ళిపోయాడు. అతను స్నేహితులతో కలిసి జల్సాలు చేస్తూ కొద్దికాలంలోనే డబ్బంతా పోగొట్టాడు. ఆ తర్వాత అన్న వద్దకెళ్ళి పత్రంలో ఉన్నట్లే నడుచుకున్నాను. నా పరిస్థితి ఏమైందో చూడు. నువ్వు అవేమీ పాటించకుండా నిక్షేపంగా ఉన్నావు అని వాపోయాడు. ఆ సూత్రాలను నేను సరిగ్గా అర్థం చేసుకోవడం వల్లే నీలా కాలేదు అన్నాడు అన్న. ఎలా అర్థం చేసుకున్నావు? అడిగాడు తమ్ముడు. దానికి అన్న మొదట, బాగా ఆకలిమీద ఉన్న వాడికే రుచి తెలుస్తుంది. అంటే ఆకలిగా ఉండి భోజనం చెయ్యమన్నది మొదటి సూత్రం. అలాగే బాగా శారీరక శ్రమ చేసినప్పుడే ఒళ్ళు తెలియని నిద్ర వస్తుంది. అలసిపోయేదాకా పని చెయ్యమన్నది రెండో సూత్రం. తోడు లేక తిరగరాదంటే చేతికర్ర లేకుండా బయటకు వెళ్లవద్దని. వాటినే నేను పాటించా వివరించాడు అన్న. అయితే నాకు గంగనుంచి గోకులానికి కాలువ తవ్వటం తప్పదా? గంగానది ఏమైనా మన ఊరి పక్కన ఉందా? ఇక ఆ గోకులమైతే అసలు ఎక్కడుందో కూడా తెలియదు అన్నాడు తమ్ముడు విచారంగా. దాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు. గంగ అంటే మన బావి, గోకులం అంటే మన పశువుల కొట్టం. వాటి మధ్య తవ్వితే కాని తాతయ్య ఉద్దేశం తెలియదు అన్నాడు అన్న. అన్నట్లే వారు బావికి కొట్టానికి మధ్య తవ్వగా వెండి నాణేల బిందె దొరికింది. అందులో ఒక లేఖ లభ్యమైనది. దానిలో మేము చాలా పేద కుటుంబంలో పుట్టాను, మా తల్లిదండ్రుల మాటలు విని బాగా కష్టపడి సంపాదించినది ఈ ఆస్తి. ఎంతటి ధనవంతులు కూడా కష్టపడకుండా కూర్చుని తింటే కొండంత సంపద కూడా కరిగిపోతుంది. కష్టాన్ని నమ్ముకున్న రోజే మనం బాగుంటాం అని ఉంది. అది చూసి వారి తాతలు చాలా కష్టపడి సంపాదించిన సంపదను, వాళ్ల కష్టాన్ని గుర్తించి వారు కూడా అదే బాటలో నడవసాగాడు.